బుక్స్కి వ్రాపర్ వేయడం ఎలా, ఏది ఈజీ ఉంది అని అనుకుంటా నీట్గా, అంటే చాలా టైం తక్కువలో అయితే చాలా ఈజీ ప్రాసెస్లో 2 or 3 వేస్ అయితే మీకు చూపించబోతు. వ్రాపర్స్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయాయి, పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చాయో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు. ఈరోజు వీడియో ఏంటి అని అంటే బుక్స్కి వ్రాపర్ వేయడం ఎలా అనేది ఈజీ వేలో, అంటే కొన్ని మెథడ్స్ అయితే చూపించబోతున్నాను. దాంట్లో మీకు ఏది ఈజీ ఉంది అని అనుకుంటే ఆ వే అయితే మీరు యూస్ చేసి చాలా నీట్గా, అంటే చాలా టైం తక్కువలో అయితే వేసేయచ్చు. ఇలా మనమైతే ఈరోజు ఈ కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాము. వీటిని ఎంత టైంలో వేస్తాను, చాలా ఈజీ ప్రాసెస్లో 2 or 3 వేస్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి మీకు వాల్యుబుల్ అనిపించింది అని అంటే లైక్ చేయండి, కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బుక్స్కి వ్రాపర్ వేయాలి అని అంటే మనకు కావాల్సిన థింగ్స్ వచ్చేసి ఇలాంటిది ఒకటి వ్రాపర్, నెక్స్ట్ సిజర్, నెక్స్ట్ వచ్చేసి పిన్ పంచ్, నెక్స్ట్ పిన్స్, ఇంకా మనం వేయాలనుకున్న బుక్స్. ఓకే, వీటన్నిటిని తీసుకొని ఫస్ట్ అయితే వ్రాపర్ని ఓపెన్ చేసేసుకుందాము. చూడండి, మీకైతే 2 వేస్ చూపించబోతున్నాను. మీకు ఆ రెండిట్లో ఏది ఈజీ ఉంది అని అనిపిస్తే వాటిని అయితే మీరు చాలా ఈజీగా, చాలా లెస్ టైంలో అయితే వేయచ్చు అన్నమాట వ్రాపర్ అనేది. ఓకే, ఇలా మనం తీసుకొని ఫ్రంట్ సైడ్కి కొంచెం ఎక్కువ ఓపెన్ ఉండేలాగా అయితే తీసుకొని చూడండి, కరెక్ట్ మెజర్ అయితే చేసుకోవాలి. అంటే కొంచెం గ్యాప్లో అయితే కట్ చేయాలి. ఎందుకు అని అంటే ఆ మిగిలిన దాన్ని వచ్చేసి మనము బుక్ లోపలికి అయితే ఫోల్డ్ చేస్తాము. చూడండి, ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ అయితే మనము స్ట్రైట్గా కాకుండా స్లీపింగ్ లైన్లో ఉన్న దానికైతే ఫస్ట్ అయితే మనము పిన్ చేసేద్దాం. ఓకే, బుక్స్ని రివర్స్ చేసేసి చూడండి, ఇక్కడైతే నేను కరెక్ట్ వేలో అయితే పెడుతున్నాను, అటు ఇటు కాకుండా కరెక్ట్ మిడిల్కి. నెక్స్ట్ వచ్చేసి ఇలా బుక్ని అయితే పెట్టేసి చూడండి, మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా మనము సైడ్కి అనాలి వ్రాపర్ని అంతా. ఎందుకు అని అంటే అక్కడ ఏమన్నా ఎయిర్ గ్యాప్స్, బబుల్ గ్యాప్స్ అలా ఏమన్నా ఉన్నా మనకు వేసిన వ్రాపర్ అనేది నీట్గా ఉండదు. ఓకే, ఇలా బ్యాక్ సైడ్ నుంచి మన హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి తీసుకొని వచ్చి చూడండి, ఇలా క్రాస్గా ఉన్నదాన్ని ఫోల్డ్ చేసి ఇక్కడైతే పిన్ చేసేస్తున్నాం. ఓకే, ఇలా మీరు ప్రతిదానికి ఈ టిప్స్ని ఫాలో అయ్యారు అంటే చూడండి, అలా హ్యాండ్స్ తోటి నేను ముందుకు అన్నాను కదా, అలా అన్నారు అని అంటే అక్కడ ఏమన్నా గ్యాప్స్ లేకుండా అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకే, అందుకనేసి అలా అంటారు. అలా అనకుండా వేసినా ఓకే సరిపోతుంది. అలా అన్నారు అని అంటే ఇంకొంచెం మంచిగా నీట్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా మనము 2 క్రాసింగ్ లైన్స్ అయితే ఇక్కడ పిన్ చేసేసాం నీట్గా. ఓకే, చూడండి, ఇప్పుడు ఫస్ట్ వే అయితే చూపించబోతున్నాను. ఇలా స్ట్రైట్గా ఉన్నది కదా, అక్కడైతే మనము చూడండి చెప్పిన పాయింట్ దగ్గర అయితే అక్కడి వరకు కట్ చేసుకోవాలి. ఎక్కడి వరకు అని అంటే వ్రాపర్ ఓపెన్ ఉంది కదా, అక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అసలు ఇది మనకు వేసినట్టు కూడా అనిపించదు. వ్రాపర్ చాలా ఈజీగా ఉంటుంది. అలా కట్ చేశాక బుక్ని అయితే ఓపెన్ చేయాలి. చూడండి, ఇలా బుక్ దగ్గర చూడండి లోపలికి అయితే, బుక్ లోపలికి అయితే మనం కట్ చేసిన దాన్ని లోపలికి తీసుకొని వెళ్ళాలి. మీకు ఒకవేళ అర్థం కాలేదు అని అంటే ఇంకొకసారి రివైండ్ చేసి ఒక్కసారి చూడండి వీడియోని. చూడండి, ఇలా మనము ఈ బుక్లో ఉన్న పేజెస్ అన్నిటినీ పట్టుకొని అలా అప్ అనేసి లోపలికి అయితే మనం కట్ చేసిన వ్రాపర్ని అయితే తీసుకొని వెళ్ళాలి. ఓకే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మనకు ఈ వ్రాపర్ అనేది వేస్ట్ కాదు. ఓకే, అంత బాగా వస్తుంది వ్రాపర్ చేసాము అని అంటే. ఆల్మోస్ట్ నాకు నేను చూపించిన బుక్స్ అన్నిటికీ అయితే చాలా తక్కువ టైమే అయితే పట్టింది. ఓకే, ఇప్పుడు సైడ్స్ వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి మిగిలిన పాయింట్ని చూడండి ఇలా నీట్గా అయితే లోపలికి ఫోల్డ్ చేసేసి అక్కడ కూడా 2 పిన్స్ తోటి అయితే నేను ఇక్కడ నీట్గా పిన్ చేసేస్తున్నాను. ఓకే, ఇలానే మనం బుక్ అంతా కూడా అంటే 4 సైడ్స్ కూడా నీట్గా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా
చూడండి మీరు ఇక్కడ ఫోల్డ్ చేసేప్పుడు అక్కడ ఏమైనా కరెక్ట్ వేలో రాలేదు అని అంటే మీరు ఏమైనా పెన్ సహాయం కానీ లేకపోతే సిజర్ సహాయం కానీ తీసుకొని అక్కడ నీట్గా ఫోల్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇలా నీట్గా అయితే పిన్ చేయండి. మీరు చూడండి ఇక్కడైతే పిన్ చేసేస్తున్నాను. పిన్ చేసేప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే పిన్ చేసేయండి. ఎందుకంటే అక్కడ మన హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇన్ కేస్ ఎక్కడైనా థింక్ చేస్తా మనం పిన్ చేసాము అని అంటే మన ఫింగర్స్కి అయితే హర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అందుకని చాలా కేర్ఫుల్గా అయితే పిన్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మన పిన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి పిన్ పంచ్లో అయితే. ఓకే, అసలు ఇప్పటి వరకు పిన్ చేయని వాళ్ళు పిన్ పంచ్లో నెక్స్ట్ ఇలా వ్రాపర్ వేయని వాళ్ళకు కూడా మన వీడియో చూశారు అంటే చాలా ఈజీగా అయితే చేయొచ్చు. చూడండి ఇలా ఓపెన్ చేయాలి పిన్ పంచ్ని అయితే. చూడండి లోపల ఇలా ఒక స్ప్రింగ్ లాంటిది అయితే ఉంటుంది. దాన్ని మనము బ్యాక్ సైడ్కి లాగేసి ఓపెన్ చేసి మన ఫింగర్ తోటి పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పిన్స్ని లోపలికి రివర్స్లో పెట్టేసి చూడండి అలా ఓపెన్ చేసేసి ముందుకు అన్నాము అని అంటే ఇప్పుడు మన పిన్ పంచ్లో పిన్స్ అయితే పెట్టేసినట్టు అర్థం. ఓకే, నెక్స్ట్ మనము నార్మల్గా ఇప్పుడు ఎలా పిన్ చేస్తామో అలానే పిన్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడి వరకు మన వీడియోని చూస్తున్నారు అని అంటే మన వీడియో మీకు నచ్చుతుంది అనే అర్థము. నెక్స్ట్ వచ్చేసి మన వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అంటే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి. చూడండి ఇక్కడైతే మన ఫస్ట్ మెథడ్లో బుక్ అయితే వ్రాపర్ వేసేసాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ బబుల్ ఎయిర్ అలాంటిది ఏది లేకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది బుక్ అంతా కూడా. అందుకే ఎక్కడైనా ఉందేమో మీరు ఐడెంటిఫై చేయండి, అందుకని ఇక్కడైతే చూపిస్తున్నాను నీట్గా. నెక్స్ట్ మనము సెకండ్ మెథడ్లో ఇంకొక బుక్ని అయితే వ్రాపర్ చేసేద్దాము. చూడండి ఇక్కడైతే సెకండ్ మెథడ్ కోసం అయితే ఇంకొక బుక్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వ్రాపర్ కూడా మనకు ఎంత సైజులో కావాలి అనేది మెజర్ చేసేసి ఇక్కడైతే సిజర్ తోటి కట్ చేస్తున్నాను. ఓకే, మీరు సిజర్స్ దగ్గర ఉన్నప్పుడు పిన్ పంచ్ దగ్గర ఉన్నప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా నెక్స్ట్ మన బ్రెయిన్ ఇక్కడే పెట్టేసి ఇక్కడైతే వర్క్ చేయాలి. ఎందుకు అని అంటే ఆల్రెడీ నేను ఈ వీడియో చేసేప్పుడు నా హ్యాండ్కి అయితే హర్ట్ అయ్యింది కాబట్టి నేను ఈ సెకండ్ టైం కూడా చెప్తున్నాను. వన్ సైడ్ ఈ వర్క్ చేస్తున్నాను, నెక్స్ట్ సైడ్ వచ్చేసి కిచెన్లో వంట చేస్తున్నాను. అందుకే నా చేయికి అయితే సీజర్ తగిలేసింది ఫ్రెండ్స్. అందుకే మనం ఒక వర్కే కంప్లీట్గా చేశాక నెక్స్ట్ వర్క్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ మన వీడియో విషయానికి వచ్చేస్తే చూడండి ఇలా క్రాస్గా అయితే తిప్పేసి ఫస్ట్ మెథడ్లో ఎలా చేసామో అలానే సేమ్ పిన్స్ అయితే క్లోజ్ చేసేసి వ్రాపర్ని పిన్స్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడే మనం చేసే చేంజ్ అనేది చూడండి. మనము ఫస్ట్ మెథడ్లో వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసాం కదా, ఇక్కడైతే క్రాస్గా కట్ చేయాలి. కరెక్ట్గా చూడండి, క్రాస్గా కట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా క్రాస్గా కట్ చేస్తున్నాను. ఓకే, చూడండి క్రాస్గా అంటే మీరు అక్కడ పెట్టేసి వి షేప్ లాగా కట్ చేయండి ఫ్రెండ్స్, ఒక సైడ్ కోన్ లాగా. ఓకే, చూడండి ఇప్పుడు మనం కట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము లోపలికి ఫోల్డ్ చేసి అక్కడైతే పిన్ చేసేస్తే సరిపోతుంది. ఈ సెకండ్ మెథడ్ అయితే ఫ్రెండ్స్ అసలు పిన్స్ ఇలా వ్రాపర్ చేయడం పిన్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా వేసేస్తారు ఈ వ్రాపర్ అనేది. అవును కాదు నాకైతే చెప్పండి, నాకైతే చాలా ఈజీ అనిపించింది ఈ సెకండ్ మెథడ్. ఇలా అయితే అన్ని సైడ్స్లో అయితే మనము పిన్ చేసేసుకోవాలి చాలా నీట్గా. నెక్స్ట్ ఫస్ట్ మెథడ్లో మనము ఇలా క్రాస్గా చేసేప్పుడు ఓన్లీ 2 పిన్సే వేస్తాం కదా, ఇక్కడైతే కంపల్సరీగా 3 పిన్స్ అయితే వేయాలి. ఎందుకంటే లాస్ట్ వరకు మనకు వ్రాపర్ అనేది ఎక్కువ వచ్చింది కదా, అందుకనేసి అక్కడ కూడా ఫోల్డ్ అయి ఉండాలి, సెక్యూర్గా ఉండాలి అని అంటే 3 పిన్స్ అయితే అదిగో చూడండి అక్కడ లాస్ట్ కూడా కంపల్సరీ 3 పిన్స్ అయితే వేయాలి. ఓకే, మీరు వేసేప్పుడు ఒక 2 or 3 వేశారు ఇలా బుక్స్కి వ్రాపర్ ఈ మెథడ్లో అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. నెక్స్ట్ డెడ్ ఈజీగా ఒక 3 minutesకే ఒక బుక్ అయితే వేసేయచ్చు మనము.
ఓకే. నాకు కూడా అంత ఎక్కువ టైం పట్టలేదు. చాలా తక్కువ టైమే పట్టింది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మీకు ఏ మెథడ్ నచ్చింది అనేది నాకైతే కంపల్సరీగా కామెంట్ అయితే చేసేయండి. నాకైతే 2 మెథడ్స్ నచ్చాయి. చాలా ఈజీగా ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఇవే కాకుండా ఇంకా వేరే వేరే మెథడ్స్‌లో మీకు రాపర్స్ కావాలి అంటే కంపల్సరీ నాకైతే కామెంట్ చేసేయండి. ఇంకొక 2 మెథడ్స్ కూడా చూపిస్తాను. అన్నీ చూపిస్తే కన్‌ఫ్యూజ్ ఏమన్నా అవుతారేమో అనేసి నేనైతే ఓన్లీ ఈ 2 మెథడ్సే చూపిచ్చాను. ఓకే. నాకు తెలిసి ఈ 2 మెథడ్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే. ఒకవేళ తెలిసిన వాళ్ళు చూస్తున్నారు అనంటే మన ఛానల్‌ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోనైతే టోటల్‌గా చూడండి. మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్టు మీకు ఇలా కిడ్స్‌కి సంబంధించిన వీడియోస్ కావాలి అనన్నా, లేదు అనంటే బ్యూటీషియన్‌కి సంబంధించిన వీడియోస్ కావాలి అనన్నా కంపల్సరీగా మనకైతే కామెంట్ చేయండి. కంపల్సరీ అవన్నీ కూడా చూపిస్తాను. చూడండి ఈ సెకండ్ మెథడ్‌లో వేశాను. ఇది కూడా మీకు నీట్‌గా చూపిస్తున్నాను. సైడ్స్ మనకి ఎక్కడ పిల్లలకి గుచ్చుకోవు. ఓకే. మనం మెయిన్ చూడాల్సిందే అదే. వాళ్ళు ఫాస్ట్‌గా తీస్తారు కదా పిల్లలు. చాలా నీట్ ప్యాకింగ్ లాగా అయితే వచ్చేసింది. ఓకే. ఫస్ట్ మెథడ్‌లో వేసింది కూడా చూపిస్తున్నాను. చూడండి 2 కూడా ఎంత చక్కగా వచ్చాయి అనంటే చాలా ఈజీ మెథడ్స్ అండ్ చాలా నీట్‌గా అయితే వచ్చింది వ్రాపర్ కూడా. అవునో కాదో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఏం చూపించబోతున్నాను అనంటే అవి 2 వచ్చేసి లాంగ్ బుక్స్. ఓకే. ఇదొచ్చేసి షార్ట్ బుక్స్‌కి మనం వ్రాపర్ ఎలా చేయాలి అనేదైతే చూపించబోతున్నాను. సేమ్ మనము లాస్ట్ బుక్‌కి ఎలా మెజర్ తీసుకుంటామో సేమ్ అలానే మెజర్‌లా తీసుకొని ఇక్కడైతే మనము కట్ చేస్తున్నాము సిజర్ తోటి. ఇక్కడి వరకు అయితే సేమ్ ప్రాసెసే. ఓన్లీ ఒకటే చేంజ్ అవుతుంది. చూడండి ఇలా సైడ్‌కి అయితే తీసుకొని రావాలి. ఓకే. వన్ సైడ్ అయితే ఎక్కువ ఉంది కదా! మనకి ఎంత అవసరమో అంతవరకే ఉంచుకొని మిగిలిన దాన్ని కట్ చేయాలి. ఓకే. అలా కట్ చేశారు అనంటే ఇంకా మనము లాస్ట్ బుక్‌కి ఎలా వేసామో వ్రాపరు అలానే ఈజీగా అయితే వేసేయొచ్చు. ఓకే. ఏంటి దానికి దీనికి డిఫరెంట్ అనంటే లాంగ్ బుక్‌కైతే మనము అసలు కట్ చేయాల్సిన అవసరం లేదు సైడ్స్. దీనికైతే షార్ట్ బుక్‌కైతే కంపల్సరీ కట్ చేయాలి. ఓకే. ఇలా షార్ట్ బుక్ కూడా నేను సెకండ్ మెథడ్‌ని ఫాలో అయిపోయాను. చాలా ఈజీగా ఉంది అనేసి. ఓకే. నాకు చాలా లెస్ టైమే పట్టింది. అందుకనే నేను ఈ సెకండ్ మెథడ్ వేసేస్తున్నాను. ఓకే. అసలు రాదు అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ నేనైతే సెకండ్ మెథడ్‌నే వేసుకోండి ఇలా ఈజీగా అనైతే చెప్తాను. ఓకే. మనకి వీడియో వచ్చేసి సాటర్డే పోస్ట్ అవుతుంది కదా! ఇది చూసారు అనంటే సండే రోజు మీ పిల్లలు బుక్స్ అన్నిటికీ వ్రాపర్ వేసేయండి ఫ్రెండ్స్. చాలా లెస్ టైంలోనే. ఓకే. పిల్లలు హ్యాపీ, మనము హ్యాపీ. ఎలాగో సండే కలిసొచ్చింది కాబట్టి. ఓకే. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను కాబట్టి ఇక్కడైతే అంత కనిపిస్తుంది ఇలా. చూడండి ఎంత నీట్‌గా వచ్చింది అనంటే చాలా బావుంది. అదే మీకంతా చూపిచ్చేస్తున్నాను. షార్ట్ బుక్ కూడా ఇంత బాగా వచ్చేసింది అనేసి. ఓకే. ఇప్పుడు మనం వేసిన బుక్స్ అన్నిటిని వన్ బై వన్ చూపిచ్చేస్తాను. చూడండి ఇలా మీకు ఓన్లీ 3 బుక్సే చూపిచ్చాను కదా! మిగిలినవి మళ్ళీ పక్కన కూడా చాలా చేసేసాను నేను పిల్లలవి. అవన్నీ చూపిస్తున్నాను. కానీ నాకు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఇంకా తక్కువే టైం పట్టింది. నమ్ముతారా మీరు? మీరు ఇలాగా నేను చెప్పిన మెథడ్స్‌ని ఫాలో అయ్యి వేశారు అనంటే ఆల్మోస్ట్ ఒక 7 బుక్స్ ఏమో వేసినట్టున్నాను. హాఫ్ అన్ అవర్ అంతే ఫ్రెండ్స్ టైం పట్టింది. ఇంకా నేను కొంచెం కిచెన్‌లో వర్క్స్ చూస్తా, వీటికి వేస్తా, అటు ఇటు తిరుగుతా వేశాను కాబట్టి నాకు ఆ టైం అన్నా పట్టింది. లేదు అనంటే మీకు ఇంకా చాలా తక్కువ టైమే పడుతుంది. ఎలా అనిపించింది? బావుందో లేదో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. పిల్లల బుక్స్ అయితే ఓన్లీ కొన్నే వేశాను. నేను కూడా సండే రోజు వాళ్ళకి ఇద్దరి పిల్లల బుక్స్ అన్నిటికీ వేసేయాలి. అది కూడా చాలా వర్క్ ఉంది. ఓకే. ఇంకా ఇలా అయితే నా సాటర్డే రోజు ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్. వీడియో అయితే టోటల్‌గా చూసేశారు కదా! చూడండి ఇన్ని వ్రాపర్స్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోయాయి. మీకు ఈ 2 వేస్‌లో ఏది నచ్చిందనుకుంటే అదైతే ఆ మెథడ్ అయితే యూజ్ చేసి వేసేయండి. ఓకే. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత నీట్‌గా వచ్చాయో. మీకు ఈ 2 మెథడ్స్‌లో ఏ మెథడ్ నచ్చింది అనేదైతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఫస్ట్ కంటే సెకండ్ మెథడ్ చాలా అంటే చాలా ఈజీ అనిపించింది.
అసలు ఈ వ్రాపర్ అనేది వేయడం రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా వేయొచ్చు. సెకండ్ మెథడ్ అయితే ఓకే. మీరు ఈ మెథడ్‌ని యూజ్ చేసి ఈ వ్రాపర్స్ అన్నీ చాలా ఈజీగా అయితే వేసేసుకోండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.